హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు నేను బట్టలు, డ్రెస్సెస్, శారీస్ చూపించడం కాకుండా అందరికీ ఉపయోగపడే ఒక కొత్త ఐటెం చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ మిషన్ చూడండి. ఇది మనకు శాండ్విచ్ మిషన్ అంటారండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఈ జీడిపప్పు, బాదం పప్పు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి పేస్ట్ చేసుకుంటాము. మనం వెజిటబుల్స్ మన ఇంట్లో ఏముంటే అవి కంపల్సరీ టమోటా, ఆనియన్ తీసుకోవాలండి. ఆ విధంగా స్లైసెస్ కట్ చేసుకొని బ్రౌన్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఇంట్లో మనం లేకపోతే తెచ్చుకుంటాము. మామూలు బ్రెడ్ కంటే కూడా ఈ బ్రౌన్ బ్రెడ్ చాలా మంచిదండి. ఈ రకంగా మిషన్ ఓపెన్ చేసినాక బ్రెడ్ స్లైసెస్ మనం ఆ రకంగా పెట్టుకుంటాము. 2 స్లైసెస్ పెట్టుకొని మనం కట్ చేసిన పీసెస్, వెజిటబుల్ పీసెస్ మీకు ఏవి ఇష్టం, ఒకవేళ బీట్రూట్ ఇంకా వేరే వెజిటబుల్స్ కూడా ఉపయోగించవచ్చు. కానీ జనరల్గా మనము ఆనియన్, టమోటా, ఈ కీర దోసకాయ, క్యారెట్ ఇవి జనరల్గా పిల్లలకి ఎక్కువగా ఉపయోగిస్తే మంచిది. కాబట్టి ఈ స్లైసెస్ను మనం అలా బ్రెడ్ మీద అప్లై చేసుకొని మనం ఆ బ్రెడ్కు ఎన్ని అయితే పడతాయో అన్ని స్లైసెస్ను చాలా సింపుల్గా నైస్గా కట్ చేయాలండి, చిన్నగా. నేను ఇందాక చూపించిన ఈ బాదం పప్పు, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను కూడా మనం ఈ ఒక బ్రెడ్ స్లైసెస్ మీద మనం అప్లై చేసుకోవాలండి. అసలు పిల్లలకి కూడా బాదం పప్పు మీ అందరికీ తెలుసు, యాంటీ ఆక్సిడెంట్స్ని ఖచ్చితంగా బాదం పప్పు యూజ్ చేస్తాము. జీడిపప్పు, అన్ని పుదీనా, కొత్తిమీర అన్నీ మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ అండి. ఈ రకంగా ఆ పేస్ట్ని మనము ఆ స్లైసెస్ మీద అప్లై చేయాలా. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 2 నెయ్యి, ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి. ఈ నెయ్యిని జస్ట్ ఒక 1/2 స్పూను, ఎందుకంటే ఆ బ్రెడ్ స్లైసెస్ కొంచెము అలా అతుక్కుపోతాయి. ఆ కార్నర్స్లో అలా చిన్న డ్రాప్ మనము వదిలితే చాలండి. నెయ్యిని అలా చిన్నగా కొంచెమే అప్లై చేసుకోవాలా. ఆ నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యి. నేను ఇంకొకసారి మీకు నెయ్యి ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. తర్వాత మనం అవన్నీ అలా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఒక 2 స్లైసెస్ తీసుకొని, బ్రెడ్ స్లైసెస్ మన దగ్గర ఆ పేస్ట్ మిగిలి ఉంటే, ఒకవేళ మిగలకపోయినా మనం డైరెక్ట్గా ఆ స్లైసెస్ పెట్టవచ్చు. ఏమైనా కొంచెం పేస్ట్ మిగిలితే ఆ పేస్ట్ను ఈ రకంగా 4 కార్నర్లో మనం పైన కవర్ చేసే ఈ స్లైసెస్కి మళ్ళీ అది పూసి చక్కగా మనం ఆ మిషన్ మీద పెట్టినటువంటి స్లైసెస్ మీద ఇది కవర్ చేసేసేయాల. కింద 2 స్లైసెస్ పెట్టాము, వెజిటబుల్స్ పెట్టాము, పేస్ట్ పెట్టాము, కొంచెం నెయ్యి అప్లై చేసాం. తర్వాత మళ్ళీ పైన ఒక 2 స్లైసెస్ తీసుకొని దానికి లైట్గా మనం పేస్ట్ అప్లై చేసి ఈ రకంగా పెట్టేసిన తర్వాత మనము క్లోజ్ చేసేసేయాల. మిషన్ క్లోజ్ చేసే ముందు మనము దీనికి ఉన్నటువంటి వైర్ను మనం కరెంట్ కనెక్షన్ చేయాలా. నేను స్విచ్ ముందే ఆన్ చేసినట్టున్నాను చూడండి, లైట్ వెలిగింది కాబట్టి నేను స్విచ్ ఆఫ్ చేసి మిషన్ క్లోజ్ చేశాను. ఇది మార్ఫీ రిచార్డ్ అని, ఇది చాలా తక్కువ రేటులో ఉంటుందండి. ఈ మిషన్ శాండ్విచ్ మిషన్ అంటారు. అట్లా మనం పెట్టి స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకు రెడ్ లైట్ వెలుగుతుంది. రెడ్ లైట్ వెలిగిన వెంటనే వితిన్ 2 మినిట్స్లో మనకు మళ్ళీ లోపలంతా బాయిల్ అయిపోయి గ్రీన్ లైట్ వెలుగుతుంది. వెంటనే సెకండ్స్లో, మినిట్స్లో జరిగిపోతుందండి. గ్రీన్ లైట్ని వెలిగిన వెంటనే మనం స్విచ్ ఆఫ్ చేసి మనం ఓపెన్ చేయొచ్చండి. ఓపెన్ చేసిన వెంటనే మనం పెట్టిన స్లైసెస్ చూడండి ఎంత చక్కగా అవి బాయిల్డ్ అయిపోయి, రోస్ట్ అయిపోయి, చక్కగా మనం పెట్టిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ అయిపోయి ఉంటాయి. మరీ మెత్తగా కాకుండా చక్కగా ఆఫ్ బాయిల్, పిల్లలు తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. ఈజీ టు మేడ్ అండి. కాబట్టి పిల్లలకి మనం ఈవినింగ్ టైమ్స్లో వితిన్ ఒక 15 మినిట్స్లో ఈ యొక్క స్నాక్ తయారు చేయొచ్చండి. చక్కగా పిల్లలకి మనము దాన్ని కట్ చేసి పెట్టవచ్చు, లేదా అలానే ఒక్కొక్కరికి ఒక స్లైస్ పెట్టినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీ, చాలా హెల్దీ.